ఇప్పుడు ఐతిమారెడ్డి గారు ఉన్నారు, మధుసుబ్బారెడ్డి గారు, రైపిరెడ్డి గారు ఆ రోజుల్లో మన పార్టీలో ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఎంపీలు ఉన్నారు. మేమందరం కూర్చొని మాట్లాడి ఎన్టీ రామారావు గారు రాయలసీమ నుంచి వచ్చిన శాసనసభ్యులు, మనకు అదృష్టం కె కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రికి వచ్చినారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు నేను కానీ కె కృష్ణమూర్తి గారు కానీ, ఇప్పుడు వీఎంఎన్ రెడ్డి గారు ఇంకా మంత్రి కాలే, తర్వాత ముద్దుకృష్ణనాయుడు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ అందరిని పిలిపించి అప్పుడుండే 4-5-6 మంది తెలుగు రాయలసీమకు సంబంధించిన మంత్రులందరూ పిలిపించి ఈ ప్రాజెక్టు 2 కాలువలు తోగాలని టెండర్ పిలిపించి దాన్ని మొదలు పెట్టడం జరిగింది, శ్రీకారం చుట్టారు. దానికి ముందు మేమంతా ఏం చేశాము, కృష్ణాను తుంగభద్ర కలిసే కాడికి వినాం. అక్కడ ఐతిమారెడ్డి గారు, నేను, పెద్ద నాయన, వెంగళరెడ్డి గారు అందరం కలిసిపోయినాం. మహాసముద్రం ఉండే చుక్క నీళ్ళు లేవు, నీళ్ళే లేవు. నీళ్ళు ఉంటే కదా నీళ్ళు. కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఆలోచన చేశాము. చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళు నిల్వ చేసుకున్న తర్వాత మనం నీళ్ళను ఆదా చేసుకొని మన ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి 48 గ్రామాలు కర్నూలు జిల్లాలో పోయినాయి శ్రీశైలం ప్రాజెక్టులో. అదేవిధంగా ఇలా తండ్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకొని అన్ని ఆ గ్రామాలు ఏమో అని తెలుసు, ఏ పోయినా ఏ గ్రంథనో ఆ నగదాన్ని మర్చిపోయినా. మళ్ళీ ఈ రకంగా త్యాగాలు చేసిన వాళ్ళ పేరు కూడా చెప్పాలి కదా. వీళ్ళు ఎవరైనా త్యాగాలు చేశారా, ఎవరైనా పోయినారా? ఇప్పుడు దాని ఫలితాలు మనం అనిపిస్తూ ఉన్నాం. ఈరోజు వెల్లుగోడు రిజర్వాయర్ లేకపోతే ఏమన్నా మన పరిస్థితి ఏమి? మీరు ఆలోచన చేయాలా. ఊర్లలో గ్రామాల్లో మన పరిస్థితి మారిపోయింది. మన ఇళ్ళు ఏ రకంగా ఉన్నాయి, పేదవాడి ఇళ్ళు ఎట్లా ఉన్నాయి, పురిగడిసెలు.